విజయనగరం జిల్లాలో ఓ నకిలీ పోలీస్ అధికారి హల్చల్ చేశాడు. సంతకవిటి ప్రాంతంలోని వ్యాపారుల నుంచి డబ్బులు కొల్లగొట్టాడు. తాను సంతకవిటికి ఏఎస్ఐగా కొత్తగా వచ్చానని పరిచయం చేసుకున్నాడు. ఎస్ఐ కుమారుడికి హెల్త్ బాగాలేదని, చికిత్స కోసం డబ్బులు అర్జెంటుగా కావాలని తెలిపాడు. తనతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి నిజంగానే పోలీస్ అధికారి అని భావించి ఫోన్పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడితో ఆగని కేటుగాడు మరో 2 నెంబర్లు కూడా వ్యాపారి నుంచి తీసుకున్నారు. వారిద్దరికీ ఫోన్లు చేసి కేటుగాడు వారి నుంచి 15,000, 70,000 ఫోన్పే ద్వారా అందుకున్నాడు. డబ్బులు పంపించిన వ్యాపారులు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆరా తీశారు. తమకు ఫోన్ చేసిన వ్యక్తి నకిలీ అధికారి అని తేలడంతో కంగుతిన్నారు. వెంటనే 1903కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. స్టేషన్ నుంచి, పోలీస్ స్టేషన్, సంతకం స్టేషన్ నుంచి చేస్తున్నానండి. నేను కొత్తగా ఏఎస్సీగా జాయిన్ అయ్యాను. ఎస్సీ గారి అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి శ్రీకాకుళం హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి అమౌంట్ కావాలి, ఫోన్పే కావాలని అడిగారండి. నా దగ్గర లేదని తిరిగి చెప్పడం జరిగింది. మాకు ఇంకెవరు పరిచయం లేదండి, మాకు ఎవరితో నేను అమౌంట్ లేదని చెప్పి నేను అమౌంట్ పంపిస్తానని చెప్పి ఏఎస్సీ గారు చెప్పడం జరిగింది. చెప్తే నాకు తెలిసిన వాళ్ళతో ఒక ముగ్గురితో నేను 12,000 ఒకటి, 15,000 ఒకటి, 70,000 ఒకటి అమౌంట్లు పంపించినప్పుడు వాళ్ళు అమౌంట్లు తీసుకున్నా ఫోన్పే చేశారు. చేయించుకున్నారు. అతను ఫోన్లో మాట్లాడి గాబరా పెట్టేసి చేయించుకున్నారు. తీరా స్టేషన్కి వెళ్ళి చూసేసరికల్లా ఆ ఏఎస్సీ అనే వాళ్ళు ఎవరూ లేరండి ఇక్కడ. లేకపోవడం వల్ల వాళ్ళు గాబరయ్యి మేము 7 గంటలకి 7 ప్రాంతంలో తెలిసేసరికి 7:30 కల్లా వచ్చి స్టేషన్ తెలియపరచగా 7:30 కల్లా మనం 1930కి కాల్ చేయడం జరిగింది. వారు రిపోర్ట్ తీసుకున్నారు. ఈరోజు కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.